హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజైతే నేను ఎక్కడున్నానో చూసారా? ఉడా పార్క్ నుంచి ఆర్కే బీచ్ దాకా ఈ మార్నింగ్ వాక్ ట్రాక్ మీద ఉన్నానండి. ఉడా పార్క్ నుంచి ఇప్పుడు ఆర్కే బీచ్ దాకా నేను వాకింగ్ ట్రాక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. సో అది ఎదురుగా కనిపిస్తుంది కదా, అది ఉడా పార్క్ ఎండ్ అండి. అది మార్నింగ్ వాకింగ్ కోసం అది క్లోజ్ చేసేస్తారు. చూస్తున్నారు కదా, బైక్స్ అన్నీ ఏమీ అలౌ చేయరు ఎర్లీ మార్నింగ్ అయితే. ఇదంతా ఉడా పార్క్ ఎడ్జ్లో ఉన్నాం మనం. ఇప్పుడు మనం అలా స్ట్రైట్గా నడుచుకొని ఆర్కే బీచ్ దాకా మీకు చూపిస్తాను వాకింగ్ ట్రాక్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది. ఎర్లీ మార్నింగ్ అయితే అసలు ఎంత బాగుంటుంది ఈ ఆర్కే బీచ్ అనేది. నేను ఇప్పుడు ఉడా పార్క్ దగ్గర స్టార్ట్ చేశానండి. అక్కడి నుంచి వెహికల్ లోపలికి ఎలా చేయరు కనుక నేను అక్కడే వెహికల్ పెట్టేసి ఇప్పుడు మొత్తం వాకింగ్ చేసుకొని వెళ్తున్నాను. సో ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గరే చేస్తాను వాకింగ్. ఈరోజు మీకు చూపించాలని నేను ఇక్కడికి వచ్చాను ఆర్కే బీచ్ దగ్గరికి. అయితే ఆర్కే బీచ్ అంతా ఎలా ఉంటుంది అనేసి చాలా మంది అయితే ఇక్కడికి వస్తారండి వాకింగ్ చేయడం. చూస్తున్నారా, ఈ రోడ్ అంతా కూడా ఆర్కే బీచ్ దగ్గర క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఉడా పార్క్ దగ్గర క్లోజ్ చేస్తారు. ఈ మిడిల్లో మాత్రమే వాకింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తారు. ఇప్పుడు కొంచెం నేను వెళ్తురు వచ్చేసింది నేను వచ్చేటప్పటికి. సో దానివల్ల మీకు అంత జనాలు ఎక్కువ కనిపించట్లేదు. ఇంకా ఎర్లీగా వస్తే మాత్రంగా చాలామంది కనిపిస్తారండి. చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్, చాలా మంచిదండి. అందరూ కూడా వాకింగ్ చేయండి. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. యోగా ఎర్లీ మార్నింగే లేచిన వెంటనే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 10 minutes అయినా సరే మెడిటేషన్ అయితే చేయాలి. మెడిటేషన్ చేసిన తర్వాతే మనం ఏదైనా స్టార్ట్ చేస్తే డే అంతా కూడా చాలా హ్యాపీగా గడిచిపోతుంది. నేనైతే ఇక్కడ వాక్ చేయడం చాలా రోజుల తర్వాత ఇక్కడ వాక్ చేస్తున్నానండి. మా అందరికీ కూడా ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి కూడా. అసలు ఎర్లీ మార్నింగే లేచి వాకింగ్ అని ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే డే అంతా చాలా ఫ్రెష్గా హ్యాపీగా, అసలు మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుందంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఎవరైనా మీకు అలవాటు ఉంటే హ్యాపీ. ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ అలవాటు లేకపోతే కనుక లెగిచి వాకింగ్ అయితే చేయండి. చాలా హెల్తీగా ఉంటారు, అలాగే చాలా ఫిట్గా ఉంటారు. హెల్త్ కూడా చాలా మంచిది. చూస్తున్నారా, పిల్లలు స్కేటింగ్ అయితే చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాడీ ఫుల్గా అవుతుంది. ఎందుకంటే మనం జాగింగ్ చేస్తాం కదా, దానివలన బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్గా అవుతుంది. అలాగే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. బ్రెయిన్ కూడా రోజంతా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఎందుకో నేను ఆర్కే బీచ్ వచ్చినందుకో ఏమో తెలియదు కానీ చాలా కూల్గా, అసలు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత చల్లగా ఉందంటే, ఈ సమ్మర్ కదా, ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే అసలు సన్ వచ్చేస్తుంది. కానీ ఈరోజైతే రాలేదు. ఇక్కడ బీచ్లోకి వెళ్ళి కొంచెం మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం రండి. మీతో షేర్ చేసుకుంటాను నేను డైలీ రొటీన్ ఏం చేస్తాను అనేది. నేను ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే మీకు బాడీ వార్మప్ అనేది కావాలి డైలీ కూడా. నేను డైలీ రెగ్యులర్గా కూడా ఇంట్లో చేస్తాను. అదే నేను మీకు చూపిస్తాను ఈరోజు. ఎలాగా నేను వాకింగ్ ట్రాక్ చూపించడానికి అయితే వచ్చాను కదా, అలాగే ఇక్కడ మీకు నేను డైలీ రొటీన్ ఏం చేస్తాను ఇంట్లో అనేది మీకు చూపిస్తాను రండి.
వార్మప్ అండి. బాడీ చాలా రిలాక్స్గా ఉంటుంది మనకి. యోగా చేసే ముందు కూడా ఇదంతా వార్మప్ చేసుకొని చేస్తే బాడీ రిలాక్స్గా ఉంటుంది. డైలీ 3 సెట్స్ ఇలాగ చేస్తే అసలు ఎంత రిలాక్స్గా ఉంటుందంటే మీకు స్టమక్ కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. స్టమక్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతుంది. నేను ఇదంతా కూడా రెగ్యులర్గా రొటీన్గా చేస్తాను. మీకు కూడా టైం ఉండేటప్పుడల్లా కొంచెం ఇంట్లో ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా మంచిది. ఇలాగ 3 సెట్స్ అంటే 20-20-20 అంటే 60. 3 సెట్స్ అంటే 60 చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే సైడ్లో ఉన్న ఫ్యాట్ అంతా కరుగుతుందండి. అలాగే తొడల్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. నేను రెగ్యులర్గా రొటీన్గా చేసే ఎక్సర్సైజ్లన్నీ ఇవ్వండి. ఇది జస్ట్ వార్మప్ మాత్రమే. ఇసుకలో పరిగెట్టిన, జాగింగ్ చేసిన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే మన మంత్రి సత్యనారాయణ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇసుకలోని నడవండి చెప్పులు తీసేసి అనేసి. మీరు వినే ఉండొచ్చు. చాలా మంచిదండి. అసలు ఇసుకలో ఎంత నడిస్తే అంత మంచిది. మన కాలుకి, మోకాళ్ళు కూడా పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయండి. ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. అసలు నా చిన్నప్పటి నుంచి కూడా నేను అసలు జాగింగ్, వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తానండి. నాకు 15 ఇయర్స్ నుంచి నేను చేస్తూనే ఉంటానండి. అసలు ఇప్పటి వరకు కూడా నాకు చాలా ఇష్టం ఎక్సర్సైజ్ అనేది కూడా. రెగ్యులర్గా అయితే నేను చేస్తానండి. ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోలేదు అని అనుకుంటేనే నేను ఆపేస్తాను తప్ప రెగ్యులర్గా అయితే నేను చేస్తూనే ఉంటాను. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా చేయండి. చూస్తున్నారా, ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఏంటి చాలామంది పోలీసులు అయితే కనిపిస్తున్నారు ఈరోజు. ఏంటో మరి చూద్దాం పదండి వెళ్ళి. అసలు చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ పోలీసులు. ఏదైనా ఈరోజు పెరేడ్ ఏదైనా అవుతుంది అనుకుంటా. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు పోలీసులు. కాళికామాత టెంపుల్ అండి ఇది. చాలా బాగుంటుంది కాళికామాత టెంపుల్ అయితే. మా చిన్నప్పుడైతే డైలీ 1 అవర్ అయినా వచ్చి ఆర్కే బీచ్లో కూర్చొని రిలాక్స్ అయ్యి మైండ్ రిలాక్స్గా అనిపించేస్తుందండి. అంత బాగుంటుంది ఈ ఆర్కే బీచ్ అనేది. అందరూ వాకింగ్ చేసి అలసిపోయి కూర్చొని టీ తాగుతున్నారు. చూసారా ఎంత జనాలతో నిండిపోయిందో ఈ రోడ్డు అంతా. ఆర్కే బీచ్ రోడ్డు అంతా కూడా క్లోజ్ చేసేస్తారండి. మార్నింగ్ 5 to 7:30 వరకు క్లోజ్ చేసేస్తారు. ఆర్కే బీచ్ ఎండ్, అక్కడ ఉడా పార్క్ ఎండ్ కూడా క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ లాగా ఇంక అందరూ వచ్చి నడుస్తారు కదా, ఇంక వాక్ చేస్తారు కదా, అందుకోసం అలౌ చేయరు. బైక్స్ ఏంటి కూడా అలౌ చేయరండి. సో దానివల్ల ఈరోజు ఏంటి అసలు ఎన్ని మంది పోలీసులు ఉన్నారు. దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటే ఎందుకులే అనేసి నేను వచ్చేసాను, ఇంకా అడగలేదు. చూడండి అందరూ కూడా. నేను ఎప్పుడు ఈ బీచ్కి వచ్చినా సరే ఏదో ఒక షూటింగ్ అయితేనే ఉంటుందండి. ఈరోజైతే ఏ షూటింగ్ అయితే అవ్వట్లేదు. ఎర్లీ మార్నింగ్ షూటింగ్ వాళ్ళు అయితే 4:35కే వచ్చేస్తారు. ఎప్పుడు నేను వచ్చినా ఈ రూట్లో వస్తూనే ఉంటాను కదా రెగ్యులర్గా. ఎప్పుడు వచ్చినా సరే షూటింగ్స్ అయితేనే ఉంటాయండి. చూస్తున్నారా అదే కనిపిస్తుంది కదా నో హోటల్, అదే ఇక చూసారా క్లోజ్ చేస్తారు రోడ్ అంతా కూడా.
ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వచ్చిన వాళ్ళు బైక్స్ చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం ఇక్కడ ఫుల్గా బైక్స్తో నిండిపోయింది చూసారా. ఇక్కడ క్లోజ్ చేసేస్తారని చెప్పాను కదా, ఇదే ఎండ్ ఆర్కే బీచ్కి, ఇదే ఎండ్. అక్కడేమొచ్చి హుడా పార్క్ ఎండ్. ఇదంతా కూడా పోలీసులతో ఈ రోజు అంతా అయితే నిండిపోయిందండి ఆర్కే బీచ్ అంతా కూడా. ఆర్కే బీచ్ బస్ స్టాప్ ఇదేనండి, ఫుల్గా చూసారా బైక్స్తో ఎలా నిండిపోయిందో. అది నోవా హోటల్ ఎదురుగా కనిపిస్తుంది, అది నోవా హోటల్. ఎగిరిపోతాయి అన్నీ కూడా. భలే ఉన్నాయి. ఇక్కడ బీచ్ లో చూడండి ఎంత హాయిగా అసలు వాకింగ్ చేస్తా ఉంటే అసలు ఎంత బాగుందంటే, ఎర్లీ మార్నింగ్ ఈ బీచ్ లో అసలు ఈ చల్ల గాలి వాతావరణం చాలా బాగా అనిపించింది నాకైతే. వైజాగ్ లో ఉండే వాళ్ళకి అంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు కూడా వైజాగ్ వచ్చారనుకుంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే ఇక్కడ రండి ఒక రోజు. ఇక్కడ కానీ స్టే చేస్తే దగ్గరలోని ఈ ఆర్కే బీచ్ నుంచి హుడా పార్క్ వరకు వాకింగ్ ట్రాక్ ఎర్లీ మార్నింగ్ క్లోజ్ ఉంటుంది. ఆ చివర క్లోజ్, ఈ చివర క్లోజ్. ఓన్లీ వాకింగ్ వాళ్ళకి అండ్ అలౌడ్ చేస్తారండి, బైక్స్ అయితే అలౌ చేయరు. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. మీరు వైజాగ్ వస్తే కనుక డెఫినెట్గా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. మైండ్ రిలీఫ్గా కూడా ఉంటుంది. మాకైతే వైజాగ్ పీపుల్స్కి చాలా హ్యాపీ నిజంగా. ఈ బీచ్ దగ్గర బీచ్ చూస్తూ వాకింగ్ చేస్తూ చాలా బాగుంటుందండి. మేమైతే చాలా లక్కీ అనుకుంటాం మేమైతే వైజాగ్లో పుట్టినందుకు. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోదాం. దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతున్నాయి, ఎగురుతూ భలే ఉన్నది అసలు. నేనైతే డైలీ కూడా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తాను, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను, యోగా చేస్తానండి. నాకు ఏది అనిపిస్తే బెటర్. పిల్లలు ఎర్లీ మార్నింగే నేను 5కి లెగిస్తాను కదా, 5కి లెగిసేసి వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తానండి. సో డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అసలు బాడీ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవుతారు. మైండ్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా రిలాక్స్గా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా మీరు కూడా చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా చేయండి. ఇక్కడ ఏంటిది ఫ్రీ మెడికల్ క్యాంపా? ఓన్లీ షుగర్ బీపీ చెక్ చేస్తున్నారా? ఓకే. ఇక్కడ బీచ్లో వాకింగ్కి వచ్చిన వాళ్ళకి ఫ్రీ మెడికల్ చెకప్ అండి. షుగర్ బీపీ కూడా చెక్ చేస్తున్నారు. రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ హెల్దీ ఫుడ్ కూడా ఉంటుందండి. ఏంటంటే ఇక్కడ రాగి జావా, బాయిల్ ఎగ్స్, టీ, కాఫీ అన్నీ కూడా ఉంటుంది. ఏంటిది రాగి జావా అండి? ఓకే. ఇంకా ఇంకేముంటుంది? లెమన్ టీ, గ్రీన్ టీ, బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉంటుందా? ఎంత గ్లాస్? ఎంత గ్లాస్? 20 రూపాయలా? సో వేడిగా మనకి రాగి జావ కూడా ఉంటుందండి ఇక్కడ. ఇంకా బాయిల్డ్ ఎగ్ ఎక్కడుంది? అచ్చా, అందులో ఉంటుందా? ఓకే. బాయిల్డ్ ఎగ్, టీ, కాఫీ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ హ్యాపీగా కూర్చొని కాసేపు రిలాక్స్ అవి టీ, కాఫీ తాగి ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. ఇక్కడైతే చాలా బాగుంటుందండి. అసలు ఈ ఆర్కే బీచ్ వస్తే నాకు అసలు ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు మనసు ఒప్పదు, అంత బాగుంటుంది ఇక్కడైతే. చాలా అసలు మైండ్కి చాలా రిలాక్స్గా ఉంటుంది. చూస్తున్నారా? క్యారెట్ జ్యూస్ అది? అన్ని జ్యూస్లేనమ్మా. గోధుమ గడ్డియా?
ఆర్కే బీచ్ దగ్గర నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ హుడా పార్క్ దగ్గరికి. బైక్ అక్కడ పార్కింగ్ చేసాం కదా, సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకొక 5 minutesలో అక్కడికి రీచ్ అయిపోతాము. ఇది దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతున్నాయి. ओके इधर मिल रहा है. हाँ इससे ले लो। वो देखो मेरी फ्रेंड लेके आई है। अच्छा इधर 10 रुपीज का बोल तो वो दे देगी। ఓకే ఇక్కడ పెడదాం ఉండండి. అవి అవి ఇవ్వరా ఒక 10 రూపీస్ది. పౌరల్కి వేద్దాం. వచ్చిన వాళ్ళు అందరూ వేస్తా ఉంటే తినేస్తున్నాయి. कितने लोग सारे लोग दाना डाल रहे हैं ना सब. उधर बहुत है लेकिन उधर कोई नहीं डाल रहा है. हाँ उधर उधर है लेकिन उधर कोई भी हाँ बहुत दूर नहीं, नजदीक में ही है. अच्छा आप इधर की है. अच्छा చూడండి. ఇక్కడ అందరూ వేస్తున్నారు, అక్కడ చాలా ఉన్నాయి, అక్కడ ఎవరు వేయట్లేదు. చూడండి ఎలా తినేస్తున్నాయో మొత్తం అన్ని కూడా. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్సెట్ వస్తుందండి, అసలు చాలా బాగుంటుంది. ఇంకా టైం అవ్వలేదు. అయిపోయి పట్టుకుందాం అంటే అసలు పట్టుకోవడానికి కూడా రావట్లేదు. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసినప్పుడు కోకోనట్ వాటర్ తాగితే హెల్తీ కూడా, ఆరోగ్యానికి ఎంత మంచిది, అలాగే బాడీలో హీట్ కూడా వెళ్ళిపోతుంది. ఎర్లీ మార్నింగ్ కోకోనట్ వాటర్ చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇక్కడ టీ కాఫీ అన్నీ దొరుకుతాయి, కానీ నేనైతే ఇదే తాగుతాను. ఎందుకంటే టీ కాఫీ నేను ఎక్కువ తాగను కనుక. నేను వాకింగ్ చేస్తూ వస్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే సైకిల్ అడిగి నేను ఒకసారి తొక్కేద్దామని. హాయ్ బోలో. తెలుగు తెలుగు వస్తుందా? ఓకే హాయ్. సైకిల్ అడిగి ఒక రౌండ్ వేసేద్దామని వెళ్తున్నాను. వెయిట్ చేస్తాడు బాబు, ఒక రౌండ్ వేస్తా. వెయిట్ करो ना 5 minutes జస్ట్. భలే ఉంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మనం ఆల్రెడీ వీడియో చేసామండి. అప్పుడు లాస్ట్ టైం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేశారు కదా, ఇక్కడ అంతా ఇప్పుడు తీసేస్తారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది. సో మనం ఇక్కడికి రీచ్ అయిపోయాము, హుడా పార్క్ అనేది రీచ్ అయిపోయాము. ఆర్కే బీచ్ దగ్గర నుంచి హుడా పార్క్ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా మేము ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫుల్ వీడియో చూడండి. ఎవరైనా నా ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోస్ అన్నీ చూడండి.